సో నెక్స్ట్ అమరావతి. సో గవర్నమెంట్ మారింది. మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని అనౌన్స్ చేసింది. తర్వాత లోకేష్ బాబు గారు కూడా బోల్డని ఫారిన్ టూర్స్‌కెళ్ళి ఇన్వెస్టర్స్‌ని తీసుకొస్తున్నారు. ఎలా జరుగుతుంది మొత్తం ఆ సినారియో అమరావతి? అంటే అమరావతిలో మార్కెట్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే రీసెంట్గా మనము ఒక కంపెనీ ఎల్ఐసి వాళ్ళకి ఆక్షన్ కూడా వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో అంతకుముందు 5 ఇయర్స్లో టీడీపీ 14 to 19 ఉన్న గవర్నమెంట్లో ఉన్నంత భూమి అయితే మార్కెట్ అయితే అమరావతిలో లేదు. ఎక్కువగా ఆంధ్రాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడమే బెటర్. అంటే ఇక్కడ మనకు అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనకు సెంట్రల్ కానీ స్టేట్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సేమ్ టైం మనది ఇండియాలో ఫార్మా పరంగా చాలా పెద్ద హబ్బు మనది. మాక్సిమం రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ అంటారు. ఒకవేళ అక్కడ ఉండే ప్రజలకు హైదరాబాద్ లాంటి నగరానికి పోలేము అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఎట్లా అంటే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు, ఇటు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి సో నెక్స్ట్ అమరావతి. సో గవర్నమెంట్ మారింది. మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని అనౌన్స్ చేసింది. తర్వాత లోకేష్ బాబు గారు కూడా బోల్డని ఫారిన్ టూర్స్‌కెళ్ళి ఇన్వెస్టర్స్‌ని తీసుకొస్తున్నారు. ఎలా జరుగుతుంది మొత్తం ఆ సినారియో అమరావతి గురించి? అంటే అమరావతిలో మార్కెట్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే రీసెంట్గా మనము ఒక కంపెనీ ఎల్ఐసి వాళ్ళకి ఆక్షన్ కూడా వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో అంతకుముందు 5 ఇయర్స్లో టీడీపీ 14 to 19 ఉన్న గవర్నమెంట్లో ఉన్నంత భూమి మార్కెట్ అయితే అమరావతిలో లేదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి వరద ప్రభావం కావచ్చు, లాస్ట్ గవర్నమెంట్లో జరిగినటువంటి వాళ్ళకి అమరావతి మీద అసలు ఇంట్రెస్ట్ లేకపోవడము, సో అమరావతిలో అక్కడ చేయడం వల్ల బడ్జెట్ సరిపోకపోవడము, అదే ఇష్యూస్ వల్ల ఏంటంటే అమరావతి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళకు 50% ఒక రకమైన ఒపీనియన్ ఉంటే టీడీపీ వాళ్ళకు ఒక రకమైన ఒపీనియన్ ఉంది. సో అమరావతి మీద ఇప్పుడున్నటువంటి సినారియో అయితే ఏం లేదు. అక్కడ పెద్దగా మార్కెట్ కూడా ఏం కనిపించట్లేదు. వరల్డ్ ఎకానమీ బాగాలేదు, ఒకటి గవర్నమెంట్ చేయడం, అమరావతి లాంటి ప్లేస్లో ఇటువంటి ఇష్యూస్ ఉండడం వల్ల పెద్దగా మార్కెట్ అయితే అమరావతి కూడా ఏం కనిపించట్లేదు. చెప్పలేమండి. ఎందుకంటే హైదరాబాద్ మారడానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. అమరావతి ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం 10 years అయితే వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ప్రతి ప్లేస్లో రిటర్న్స్ వస్తాయి. ఇవాళ మనం 10 రూపాయలు వేస్తే రేపొద్దున 15-20 రూపాయలు డెఫినెట్గా వస్తుంది. సో మనం మహానగరాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అమరావతిలో క్యాపిటల్ రావచ్చు, బిల్డింగ్స్ రావచ్చు, అన్నీ రావచ్చు, కానీ మనం కంపేర్ టు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలని ఎక్స్పెక్ట్ చేయలేం. సో రన్నింగ్లో ఉంటుంది, క్యాపిటల్ రన్నింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పక్కనే గుంటూరు కానీ ఇటు పక్క విజయవాడ కానీ రెండు పెద్ద సిటీ డిస్ట్రిక్ట్ మొబిలైజేషన్ ఉన్నది. సో అక్కడి నుంచి ఇటు మొబిలైజ్ అవుతుంటారు, కానీ ఇక్కడి నుంచి అటు మొబిలైజ్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఎక్కువగా ఆంధ్రాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడమే బెటర్ అంటారు. అంటే ఇక్కడ మనకు అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనకు సెంట్రల్ కానీ స్టేట్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సేమ్ టైం మనది ఇండియాలో ఫార్మా పరంగా చాలా పెద్ద హబ్బు మనది. లైఫ్ సైన్స్ కానీ ఫార్మా కానీ చాలా పెద్ద హబ్బు. ఐటీ ఉంది మనకి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఎడ్యుకేషన్ చాలా పెద్ద ఎత్తున ఉంది మనకు. సో ఇట్లా ఏ రంగంలో చూసినా కూడా మనం చాలా ముందున్నాం. సో ఇదంతా ఇంత సెటప్, ఇంత ఇన్వెస్ట్మెంట్స్, ఇంత పబ్లిక్ మొబిలైజేషన్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అక్కడ అమరావతిలో కావాలంటే చాలా ఏళ్ళు పట్టాలి. మినిమం 100 years అబోవ్ కావాలి. 100 years అబోవ్ అంటే ఇంకా అసలు ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ రావాలంటే ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరాన్ని ఆలోచిస్తున్నాయి. సో అటువంటి నగరాన్ని పోవడం ఎంత టైం పట్టచ్చు? ఎందుకంటే ఇంకా ఏం లేదుగా, బేసిక్స్ రోడ్స్ కూడా లేవు కదా. సో ఈ 5 years రోడ్ వేయడం ఇవన్నీ చేసుకోగా ఓ 10-15 years మినిమం స్టార్టింగ్ పడుతుంది వాళ్ళకి. బేసిక్ మోడల్ రావడానికి 10 years ఈజీగా పడుతుంది, 10-15 years ఈజీగా పడుతుంది. సో అయితే ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్లో సాచురేషన్ వచ్చేస్తుంది అంటారు రియల్ ఎస్టేట్. అంటే మనకు ఇక్కడ సాచురేషన్ రావడం రీజన్ ఏంటంటే మనకు హైదరాబాద్కి ఎటు 70 నుంచి 80 kilometers ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంది. కనెక్టివిటీ సిటీస్ అన్నమాట మనకు అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మనకు దావోస్ పోతే ఆల్మోస్ట్ 1,70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి మనకు. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి కూడా అదే రీజన్.
పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, ఇక్కడ డొమెస్టిక్ ఉండడం, మనకు అకింపేట ఎయిర్ ఫోర్స్ వాడుకోవడం, ఇటు బేగంపేట వాడుకోవడం, ఇట్లా చాలా స్కోప్ ఉంది మనకు. బయట అట్లాంటి స్కోప్ లేదు. సో మాక్సిమం రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ అంటారు. అవును. ఒకవేళ అక్కడ ఉండే ప్రజలకు హైదరాబాద్ లాంటి నగరానికి రాలేము, పోలేము అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఎట్లా అంటే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు, ఇటు విజయవాడకి పక్కన ఉన్నటువంటి కొన్ని పర్టికులర్ తాడేపల్లి కూడా ఈ వైపు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అటుపక్క విజయవాడ సిటీ పెరుగుతుంది, మైగ్రేట్ అవుతుంది, అటుపక్క పెరుగుతుంది. ఇప్పుడు వైజాగ్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు మనం చేయొచ్చు. వెరీ క్లోజ్ టు ది ఎయిర్పోర్ట్ కాకపోయినా కొంతవరకు ఎయిర్పోర్ట్ వైపు కొంత కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆ వైపు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ మోడ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ టైప్ అనుకుంటే అక్కడ భోగాపురం కానీ, ఇటు గన్నవరం ఇటువైపు, తాడేపల్లిగూడెం వైపు, ఇటు కృష్ణా రివర్ ఈ లెఫ్ట్ బ్యాంక్ వైపు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. పర్టికులర్గా అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం వద్ద కొద్దిగా డౌట్గానే చూడాలి. ఎందుకంటే ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ పడుతుంది. ఇంకొంచెం మనం రేపొద్దున అవసరానికి దాన్ని రీసేల్ చేయాలంటే కూడా కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. బట్ అమరావతి పెరుగుతుంది, బట్ ఏంటంటే 10-15 years వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండి.